ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. లెసన్ నెంబర్ 41 ఆస్ట్రాలజీ. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి గుణగణములు: 1. ధర్మచింతన, న్యాయచింతనతో ఉంటారు. 2. సరైన వేళలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. 3. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తారు. భక్తులు శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనం ఈ రోజుని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారి గురించి, వారి గుణగణముల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిగా పుష్యమి నక్షత్ర జాతకులు దైవ బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు. అంటే వాళ్ళు ఏ మతం వారు అయినప్పటికైనా సరే ఆ మతంలో ఉండే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ మతంలో ఉన్న పెద్దవారిని గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క గురువుల్ని కూడా గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళ అధీనంలో వాళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళు పుష్యమి నక్షత్రం వాళ్ళు బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు, ఇవి మనం లెక్కలు వేసుకున్నట్టయితే బాల్యం నుండి యవ్వనం వరకు కూడా ఒక రకంగా దశ నడుస్తుంది. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఒక దశ నడుస్తుంది. వృద్ధాప్యం నుంచి ఎండింగ్ వరకు కూడా వేరొక దశ నడుస్తూ ఉంటుంది. అంటే బాల్యం నుంచి యవ్వనం వరకు కూడా కొంచెం కష్టం పడతారు, కష్టాలతోనే పెరుగుతారు. అయినట్టయితే ఇక్కడ ధనవంతుల ఇళ్లలో పెరిగినప్పటికైనా సరే వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. తండ్రి గారు కష్టపడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళే సొంతంగా కష్టపడి సొంతంగా సంపాదించాలని ఉంటారు. విద్యలో కూడా వాళ్ళు కష్టపడి చదువుకుంటారు, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా యవ్వనం నుంచి వీళ్ళ యొక్క కష్టాలకి తగిన ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. యవ్వనం నుంచి కూడా వీళ్ళకి అసలు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా వీళ్ళ సంపాదన కూడా ప్రారంభమవుతుంది. వీళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. తర్వాత వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా వీళ్ళ యొక్క ధనం కొంచెం తరుగుదల వస్తూ ఉంటుంది. వీళ్ళు కొంచెం అందరికీ కూడా అవహేళన పాలవుతూ ఉంటారనమాట. అందుకే వీళ్ళ 3 స్టేజ్ల్లో కూడా బాల్యం నుంచి యవ్వనం వరకు కూడా కష్టపడతారు. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు కూడా వాళ్ళు ఏంటంటే తన యొక్క కృషికి ఫలితం వచ్చి సంతోషపడుతూ ఉంటారు. వృద్ధాప్యం నుంచి కూడా కొంచెం కష్టపడే జాతకాలు నేను చూస్తూనే ఉన్నానమాట. వీళ్ళకి మటుకు వ్యాపారం, రాజకీయ రంగం, ఉద్యోగం 3 కూడా నప్పుతాయి. వ్యాపారంలో వీళ్ళకి అన్ని వేసిన చెయ్యి, రాజకీయంలో కూడా వీళ్ళు బాగానే ఉంటారు. అదేవిధంగా చలనచిత్ర సీమలో కూడా వీళ్ళు బాగానే రాణించే అవకాశాలు ఉన్నాయి. చలనచిత్ర సీమ అన్నట్టయితే మీకు మూవీస్ అవ్వచ్చు, తర్వాత టీవీ, దూరదర్శన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఇటువంటి అన్ని రకాల్లో కూడా వీళ్ళు ఈ మాధ్యమాల్లో చాలా శ్రమ పడతారు. వాళ్ళకి దానికి తగ్గ శ్రమకి ఫలితం వస్తూనే ఉంటుందన్నమాట. వీళ్ళకి నెక్స్ట్ చదువుకునే స్టేజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. చాలా బాగా కష్టపడి చదువుతారు. ఆ యొక్క పోటీ పరీక్షల్లో చాలా బాగా ఉత్తీర్ణులై మంచి మంచి జాబ్స్ చేసే అవకాశాలు వీరికి ఎక్కువ ఉన్నాయి. వీరు గవర్నమెంట్ జాబ్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ జాబ్స్లో కూడా మంచి రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు వీళ్ళకి మటుకు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. వీళ్ళు ఎక్కువగా ధర్మచింతన, న్యాయబద్ధన వైపు ఆలోచన చేస్తుంటారు. ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆలోచన చేస్తుంటారు, ధర్మం వైపు ఉంటారు. ధర్మం రక్షిత నానుడి వీళ్ళకి అక్షరాల సత్యం అవుతుంది. న్యాయచింతన ఉంటుంది. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, మనకి ఏం మంచి, మనకి ఏం గుడ్ అన్నది కూడా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు సౌమ్యంగా ఉంటారు, చాలా కామ్ గోయంగా ఉంటారు. కానీ ఏదైనా ఎప్పటికైనా తప్పు జరిగితే కూడా సహించలేరు. వీళ్ళు మటుకు తప్పులని సహించలేరు. ఎటడోడు తప్పు చేసి ఇది తప్పు అని చెప్తారు. తన మటుకు ఆ తప్పును కూడా చేయడానికి ప్రయత్నం చేయలేరు అనమాట. వీళ్ళకి అదే బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి. అంటే ఎగుమతి దిగుమతులు, వీళ్ళు ఫారెన్ ట్రేడ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఫారెన్ ట్రేడ్ కూడా చేస్తారు. అదే జాబ్ హోల్డర్స్ అయితే విదేశాల్లో చదువుకున్న వాళ్ళు, విదేశంలో ఉద్యోగం చేసేవాళ్ళు, విదేశంలో వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరు ఒక నిర్ణయం తీసుకున్న ముందర థింక్ బిఫోర్ డెసిషన్, అంటే డెసిషన్ తీసుకున్న ముందర ఆలోచన చేస్తూ ఉంటారు.
వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసులో కూడా కీ పోస్టులు అంటే పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. వ్యాపారంలో కూడా హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఆన్లైన్ బిజినెస్లు వీళ్ళు ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి మంచి సలహాదారులు కూడా లభిస్తారు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి దొరికే వాళ్ళందరూ కూడా అంటే కింద ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళకి మంచి సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక లాయర్స్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు, లేదా అన్నట్టయితే ఇంకా లీగల్ అడ్వైజర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారు, కానీ వీళ్ళకి చెడ్డ వాళ్ళు మటుకు ఎప్పుడు దొరకరు. కానీ ఇంత బాగున్నప్పుడైనా సరే వ్యక్తిగత జీవితం సాఫీగా వెళ్ళదు అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగత జీవితం ఇండివిజువల్ లైఫ్లో అపశృతులు అంటే బ్రేక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు మటుకు ఈ బ్రేక్స్ రాకుండా ఈ యొక్క ఇండివిజువల్ లైఫ్ అంటే వ్యక్తిగత జీవితంలో మటుకు వీళ్ళు తప్పుడు అడుగులు వేయకుండా ఉండాలి అన్నట్టయితే మటుకు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మంచిది. ఆంజనేయ స్వామిని నిత్యం కూడా ఉదయం సాయంత్రం కూడా పూజలు చేస్తుంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా ఉంటుందని నేను చెప్తున్నాను. వీళ్ళకి అదేవిధంగా విజయము, సక్సెస్, అపజయం, డిఫీట్ అంటే విజయాలు అపజయాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే ఒక గ్రాఫ్ ఫస్ట్ ఈ విధంగా వెళ్తే విజయం వెళ్తే మళ్ళీ ఆటోమేటిక్ డౌన్ అపజయం ఉంటుంది. తర్వాత విజయం అపజయం అంటే సక్సెస్ రేటు తర్వాత ఒక డిఫీట్ రేటు కూడా రెండు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విజయం వచ్చినప్పుడు సంతోషపడకుండా ఉంటారు, అదేవిధంగా అపజయం వచ్చినప్పుడు కూడా దుఃఖపడకుండా ఉంటారు. వీళ్ళు రెండింటిని కూడా సమానంగా చూసుకుంటుంటారు. అయితే ఎదుటివారు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే వీడికి అపజయం వచ్చింది కదా, వీడు సక్సెస్ కాలేదు, వీడు లాస్ వచ్చింది, వీడు ఇంకా అయిపోయాడు అనుకుంటారు. వీళ్ళకి అపజయం నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోండి మళ్ళీ విజయ వైపుకి ముందుకేస్తుంటారు. అంటే వీళ్ళ గ్రాఫ్ ఎప్పుడూ కూడా అప్ అండ్ డౌన్గా ఉంటుంటుంది. ఏదో ఏమైనప్పటికైనా సరే సంపాదిస్తారు, బాగుంటుంది. తన భార్యను సంతోషపెడతారు, తన పిల్లలను కూడా సంతోషపెడతారు. కానీ వృద్ధాప్యంలో వీళ్ళకి మట్టుకు చేతిలో డబ్బు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. వీళ్ళకి ఏంటంటే పుష్య నక్షత్రం శని జాతకులు అవుతారు. అయితే దీనికి బృహస్పతి అధిదేవత అవుతారనమాట. ఇది దేవగణంలోనిది. అయితే ఈ యొక్క వీళ్ళు జాతకంలో కానీ శని ఉచ్చస్థితిలో కానీ ఉన్నట్టయితే మటుకు వీళ్ళకి వృద్ధాప్యంలో కూడా వీళ్ళ డబ్బులు చేతిలో ఉంటాయి. శని కానీ నీచ స్థితిలో కానీ ఉన్నట్టయితే వృద్ధాప్యంలో వీళ్ళ డబ్బులు వీళ్ళ చేతుల్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వేరే వాళ్ళ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం వస్తూ ఉంటుందన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. జాతకంలో సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి జాతక కుండలు కూడా వేయించుకోండి. శని యొక్క పొజిషన్ అంటే ఉచ్చక్షేత్రంలో ఉన్నారా, స్వక్షేత్రంలో ఉన్నారా, మిత్రక్షేత్రంలో ఉన్నారా, ఏ విధంగా ఉన్నారని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి పామిస్ట్రీలో కూడా అంటే శని అమౌంట్ ఉబ్బెత్తగా ఉంటే వీళ్ళకి ఆ చంద్రతారకం కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ శని అమౌంట్ కానీ నీచంలో అంటే పల్లంగా ఉన్నట్టయితే మటుగా వీళ్ళకి ఒడిదుడుకులు తప్పవని నేను చెప్తున్నాను. మనకి అవగాహన చేసుకోవాలంటే కేవలం నక్షత్రాలను బట్టి మనం అంచనా వేయటానికి పనికిరాము. ఒక నక్షత్రాన్ని బట్టి సంఖ్యాశాస్త్రం అనుసరించి తర్వాత జాతకం అనుసరించి కూడా 3 కూడా కోయిన్సిడెంట్ మనం చేసుకోండి ఫలితాలు చెప్పుకోవాలి. కేవలం నేను నక్షత్రాన్ని ఒక బేస్గా చెప్పాను, అందుకే నేను నక్షత్రం చెప్తున్నాను, జ్యోతిషశాస్త్రం గురించి కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ మూడింటిని కూడా ఒక లైన్లో పెట్టుకోండి. మూడింటిని కూడా సంగ్రహించి దాని ద్వారా అందులో సారాంశాన్ని తెలియజేసి జాతకుల యొక్క జీవితాన్ని నిర్ణయించడం మంచిదని నేను చెప్తున్నాను. ఇది మీకు ఒక హెచ్చరికలాగా నేను చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి అవతల వాళ్ళు నీతి సూత్రాలు పాటించిన శత్రువులు అంటే శత్రువులు అంటేనే నీతి సూత్రాలు పాటించిన వాళ్ళు అంటే వాళ్ళకి ఎథిక్స్ ఉండవు. అటువంటి వాళ్ళ వల్ల వీళ్ళకి తరచు భయాలు ఉంటుంటాయి, దాడులు ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు నీతి సూత్రాలు పాటించకుండా వీళ్ళ మీద దాడులు చేస్తుంటారు. వాళ్ళ బంధువుల వల్ల కూడా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ఉన్నతిని చూసి వారు వీళ్ళని బంధువులు ఉంటారు, వీళ్ళ యొక్క ఉన్నతిని చూసి సహించలేని పార్ట్నర్స్ స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఏదో ఒక విధంగా డిఫీట్ చేయాలని చూస్తుంటారు. కానీ వీళ్ళు మటుకు చాలా జాగరూకతగా వీళ్ళకి ఆస్తి సంపాదించినప్పుడు ఎవరికి ఇంత ఆస్తిని చెప్పకుండా, అప్పులు ఉన్నప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయని కూడా చెప్పకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉన్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలా మంచిదని నేను చెప్తున్నాను.
నెక్స్ట్ వీళ్ళకి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక సపోజ్ చిన్న ఉదాహరణ, ప్రకృతి వైపరీత్యాల నుంచి వస్తే కడుపు నీళ్ళు కూలిపోవచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ తుఫాన్ వచ్చి ఇల్లు పడిపోవచ్చు, లేదు అన్నట్టయితే గమన ఏ ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇటువంటి కొన్ని ఉంటాయి. అయితే ఇటువంటి వాటి నుంచి కూడా మీరు తరచుగా ఉంటుండే కాబట్టి తప్పించుకునే మార్గం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి వైవాహిక జీవితం కూడా, అంటే భార్యాభర్తల అనుబంధం కూడా ఒడిదుడుకులతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి భార్య మటుకు మంచి భార్య వస్తుంది, అందులో మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యారంటీయే, అందులో అనుమానం లేదు. కానీ వీళ్ళొక అనుబంధాన్ని, వీళ్ళొక ప్రేమని, వీళ్ళొక దాంపత్యాన్ని చూసి వారవలేని వారు భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు లేనిపోయిన చాడీలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అది వీళ్ళు పట్టించుకుంటే హై పిచ్లోకి వెళ్ళిపోయి ఇద్దరు గొడవలు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగరూకతతోటి మీరు ఉండి మీ స్నేహితుల మాట, బంధువుల మాట, ఎవరి మాట కూడా వినకండి. నెగిటివ్గా ఉంటేనో పాజిటివ్గా ఉన్న వినద్దు. మీకు యుక్తాయుక్త విశిక్షణ జ్ఞానం ఉంది కాబట్టి వారు చెప్పిన కరెక్టా తప్ప ఏంటని మీరు ఆలోచన చేసి తన మీద ఈ యొక్క అభాండాలు వేసింది, లేదంటే తన భర్త మీద ఈ అభాండాలు వేశారు కాబట్టి ఇది కరెక్టా కాదని మీరు 1-2 సార్లు ఆలోచన చేసి మీరు మీ భర్తను అనుమానించేటప్పుడు కానీ, మీరు మీ భార్యను అనుమానించేటప్పుడు కానీ అతని యొక్క పాత చరిత్ర తెలుసుకోండి. ఆ యొక్క చరిత్ర తెలుసుకోండి. అతను మంచివాడ చెడ్డవాడని ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకుంటే ఏంటి దుస్తులైన బంధువులు, స్నేహితులు బారిలో మీరు పడకుండా ఉంటారని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమైనప్పటికైనా సరే ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి పూజ చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళకి సర్వజ్ఞులు, అంటే అన్నీ తెలుసున్న వాళ్ళు ఉంటారు. అంటే యాస్ట్రాలజర్స్, పీఠాధిపతులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. వీళ్ళు మేధావులు, అపర మేధావులు కూడా అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయన్నమాట. తర్వాత వీళ్ళకి దైవబలం ఉంది, ఉపకారం చేసేవారు. తర్వాత వీళ్ళు ఏకాంతవాసం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి అభిమానవంతులు, వీళ్ళని మించిన అభిమానవంతులు ఎవరూ లేరు. ఏ పనైనా కూడా వీళ్ళు సులువుగానే చేస్తుంటారు. అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను. అయినట్టయితే ఇక పుష్యమి నక్షత్రాలు పుట్టిన వాళ్ళు జాతకంలో శని నీచ స్థానంలో ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి కలహప్రియులు కూడా అవుతారు. వీళ్ళకి కూడా గొడవలు పెట్టి ఆనందించేవారు కూడా అవుతారు. కానీ అందరూ కూడా కాదు. శని నక్షత్రము, అనురాధ నక్షత్రము, పుష్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శని ఉచ్చ స్థితిలో ఉన్నట్టయితే అన్ని విధాలా బాగానే ఉంటారు, ధర్మచింతనతో ఉంటారు అని నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళకి ఎక్కువగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. శాస్త్రం తెలిసి, అంటే శాస్త్రం అన్నట్టయితే అనేక రకాలు ఉన్నాయి. తర్వాత జ్యోతిష్ శాస్త్రం తెలుసు, వాస్తు శాస్త్రము, సంగీత శాస్త్రము, తర్వాత నాట్యశాస్త్రం ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో కూడా వీరు నిష్ణాతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. వీళ్ళకి ఏమైనప్పుడైనా సరే ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు విశాలమైన హృదయాలు. వీళ్ళు ఎక్కువగా ఏమి ఆలోచన చేస్తూ ఉంటారు అన్నట్టయితే వీళ్ళకి బ్రాడ్ మైండెడ్ అంటారు. వాళ్ళు అలా ఆలోచన చేస్తుంటారు. మారే సమాజంతో కూడా వీళ్ళు మారటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంటుంది. వీళ్ళకి న్యాయం చేయాలని తలంపు ఉంటుంది. యవ్వన దశలో యోగవంతులు, అంటే యవ్వన దశలో చాలా బాగుంటారని నేను చెప్తున్నాను. భోగభాగ్యాలు అనుభవిస్తారు వీళ్ళు, అనేక విధాలుగా వీళ్ళకి బాగుంటుంది. అయినట్టయితే వీళ్ళకి వ్యవసాయం నప్పుతుందా లేదా అన్నట్టయితే శని కాబట్టి అగ్రికల్చర్ నప్పుతుంది. వీళ్ళకి తోటలు మొన్నగనవన్నీ కూడా వీళ్ళకి సముపార్జిస్తారు. తోటల వలన, వ్యవసాయం వలన, వీళ్ళకి రియల్ ఎస్టేట్ వలన కూడా ఆదాయం వస్తుందన్నమాట. వీళ్ళకి ఎక్కువగా వంశ మర్యాద కోసం పాటుపడతారు. తన యొక్క గౌరవ ప్రతిష్టలు, తను ₹1 నష్టం వచ్చినా పర్వాలేదు, నా వంశానికి మటుకు పేరు ప్రఖ్యాతలు తగ్గకూడదు అంటారు. మా తాతగారు మా వంశాన్ని నిలబెట్టారు, మా నాన్నగారు మా వంశ మర్యాద నిలబెట్టారు, నేను కూడా వంశ మర్యాద నిలబెట్టాలి, మీరు కూడా వంశ మర్యాద నిలబెట్టాలని కొడుకులకు కూడా వీరు చెప్తూ ఉంటారనమాట. వీళ్ళకి భార్య మూలకంగా వృద్ధి కనిపిస్తుంది. భార్య మూలకంగా అనేక రకాల ఆదాయం వస్తుంది, వ్యయం కూడా కలుగుతుంది అనమాట. వీళ్ళకి యోగ్యవంతురాలైన భార్య వస్తుంది, సుగుణవంతురాలైన భార్య కూడా వస్తుందని నేను చెప్తున్నాను. వీళ్ళకి మార్పులకి ఇష్టపడరు. ఏదైనా ఒక మార్పు చేయాలన్నట్టయితే తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కానీ, జీవితంలో కానీ
అభిప్రాయములలో కానీ మార్పులకు ఇష్టత చూపరు. అంటే ఒక బంగారు వస్తువులు బాధే ఉండి కరగబెట్టాలనే ఇష్టం చూపించరు, వెండి వస్తువులు కరగబెట్టాలనే ఇష్టం చూపించరు. తర్వాత ఆఖరి పాత ఫర్నిచర్, తాతల నాటి ఫర్నిచర్ కూడా తీసేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా సాంప్రదాయాలని కూడా మార్పు చేయడానికి వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు ట్రెడిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క పుష్యమి నక్షత్రం పుట్టిన వాళ్ళకి పుష్యమి నక్షత్రం మరల నేను ఇంకొకసారి చెప్తున్నాను, పుష్యమి నక్షత్రం మటుకు దేవగణం లేనిది. ఇది మటుకు దీనికి అధిదేవత బృహస్పతి, దీనికి పాలకుడు ఈ యొక్క శనిగ్రహ అయినట్టయితే మనము నక్షత్రాన్ని బట్టి పూర్తిగా ఆధారపడకూడదు. అదేవిధంగా నక్షత్రాన్ని బట్టి, తర్వాత పుట్టిన తారీఖును బట్టి, తర్వాత జాతకంలో లగ్నాన్ని బట్టి ఈ మూడు కూడా క్రోడీకరించుకోండి. మనం అది సిద్ధాంత గారి చేత వేయించుకోండి. రీడింగ్స్ తీయించుకున్నట్టయితే అన్ని విధాలు కూడా మనకి బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఈ యొక్క పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనకి ఒక 1/3 వంతు పనిచేస్తుంది. పుట్టిన సంఖ్యను బట్టి 1/3 వంతు పనిచేస్తుంది. పుట్టిన లగ్నాన్ని బట్టి 1/3, టోటల్గా 3/3 వంతు పనిచేస్తుందని నేను చెప్తున్నాను. ఏమైనప్పుడైనా సరే మీరు పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మటుకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి దస్తు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.